హాయ్ అండి, వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు. ఈరోజు నేను చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ పకోడీ చేయబోతున్నా. క్లీన్ చేసి ముందు పక్కన పెట్టుకున్నా. 1.5 స్పూన్ ఉప్పు మేము తక్కువ తింటాము. కొంచెం ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకొని, లేకపోతే లేదు. కొంచెం కలర్ఫుల్ కోసం నేను వాడుతున్నాను. ఇక్కడ అల్లం చిల్లి పేస్ట్ 1.5 స్పూను, 5 స్పూన్లు కారం, కొద్దిగా స్పైసీ ఉంటేనే బాగుండిద్ది. ధనియాల పొడి 3 స్పూన్లు, గరం మసాలా 3 స్పూన్లు, చికెన్ మసాలా, మొక్కజొన్న పిండి ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి. కేజీ కదా, లోపల సాఫ్ట్గాను పైన క్రిస్పీగా బాగుండిద్ది అనమాట, టేస్టీగా. దీని కాంబినేషన్ సాంబార్ చేస్తున్నాను ఈరోజు సండే కదా, కొద్ది స్పెషల్గా బాగుండిద్ది. ఎప్పుడు చికెన్ కర్రీలే తినలేకపోతున్నాము. సాంబార్ చేసి ఇలాగ పకోడీ చేసి పెట్టి పిల్లలు చక్కగా తింటారనమాట. కలిపి కనీసం ఒక 2 గంటలనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అప్పుడు మనం మొత్తం చికెన్ మసాలా, ఉప్పు, కారం మొత్తం మసాలా అనేది దానికి పట్టిద్ది అనమాట ముక్కలకి. అప్పుడు మనం ఫ్రై చేసుకుంటే బాగుండిద్ది అనమాట, టేస్టీగా బాగుండిద్ది. బాగా కలపాలి ముక్కలు పట్టేలాగా. బాగా కలిపారనమాట, ఇలా కలుపుకోవాలన్నమాట. సరే, మూత పెట్టి ఒక 2 గంటల సేపు అలా వదిలేద్దాము. తర్వాత డ్రీ ఫ్రై చేసుకుందాం. భోజనాల టయానికి డ్రీ ఫ్రై చేసుకుంటే పిల్లలు కూర్చొని అన్నం తినడానికి అందరూ పెట్టేయచ్చు అనమాట. మూత పెట్టి ఒక 2 గంటల సేపు అలాగ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. డ్రీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వీటెక్కింది. వేసుకుందాం. మంట తక్కువలో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో పెడితే పైన మాత్రం బాగానే వేగిద్ది, కానీ లోపల పచ్చిగానే ఉండిద్ది. మంట తక్కువలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి తిరగేద్దాం. మంట తక్కువలో పెట్టాను. ఈరోజు వాతావరణం కూడా చల్లగానే ఉంది, వర్షం పడేలాగా ఉంది, అంత ఎండగా లేదు. సాంబార్ చేసేసాను, ఆ రైస్ కూడా ఉడికిచ్చేసాను. మంట తక్కువలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లోపల పచ్చిగా ఉండేది కదా, బాగా కుక్ అయ్యిద్ది అనమాట. బాగా ఉడకాలి. ముక్కలు కూడా బాగా ఫ్రై అయింది. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ మాడితే అసలు బాగోదు. ఇలా దాంట్లో వేసుకుంటే ఆయిల్ అనేది కొద్దిగా బాగా పడిపోయింది అనమాట. కరివేపాకును పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకున్నాం. పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకోవాలి, లేకపోతే ఆయిల్లో పేలిద్ది అనమాట. ఘాట్లు పెట్టకపోతే ఆయిల్ అనేది పేలిద్ది అనమాట పచ్చిమిర్చి. ఫ్రై అయింది కదా, వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇంకొన్ని ఉందండి, తర్వాత వేసుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను.
ఇట్లా తీసుకుని ఇలా డెకరేషన్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. టమాటా ముక్కలను, క్యారెట్, ఉల్లిపాయలు. పక్కన టమాటా సాస్ పెట్టేస్తే పిల్లలకి చక్కగా తింటారు. ఎలా ఉంది, కలర్ఫుల్ కనిపిస్తుంది కదా. ఇంకానండి వీడియో, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోలు చూపిస్తా, నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.